స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడా, ఆది సంభూతుడా, యుగాయుగములకు పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా, మీకు స్తోత్రాలు. గడిచిన కాలమంతా నీ అపారమైన ప్రేమ, శాశ్వతమైన కృప, మా ఎడల మీరు చూపిస్తున్న దీర్ఘ శాంతమును బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఈ దినమందు చేయబడుచున్న ఈ ప్రార్థనా విజ్ఞాపనలో ప్రభా, నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, నీ నామమును హెచ్చించుటకు నీవిచ్చిన గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఈ దినము తండ్రి, ఈ రాత్రి కాల సమయమందు నీ సన్నిధిలో మోకరించి నాయనా ఈ కుటుంబ ఆరాధన ప్రారంభిస్తూ ఉండగా, ప్రార్థన ప్రారంభం మొదలుకొని చివరి వరకు మీరే అధ్యక్షుడిగా ఉండి నడిపించండి. కృపా మహిమ ద్వారాలు తెరవండి, మార్గాలు సరళము చేయండి నాయనా. కృప వెంబడి కృప నాయన మా ఎడల నిత్యము మీరు నడిపించి భద్రపరచండి. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. మా ఆరాధనకు యోగ్యుడా, పూజ్యుడా, మహిమోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఆద్యంతరహితుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు ప్రభు మీరు మాతో ఉండండి, మా మధ్యన ఉండండి నాయనా. ఇదిగో మేము చేయుచున్న ఈ స్తుతుల మీద మీరు ఆసీనుడుగా కమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయము చేయండి తండ్రి, మీకు వందనాలు. ఈ దిన దీవెన, దిన ఆశీర్వాదము, మేలును మీరు అనుగ్రహించి నాయనా తండ్రి మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. ఈ కుటుంబ ఆరాధనలు ప్రారంభం మొదలుకొని నాయనా వచ్చుచున్న నీ బిడ్డలందరినీ దీవించండి, ఏకీభవించిన బిడ్డలను దీవించండి. నిత్యము నీ సన్నిధిలో ఒక బలమైన పాత్రలుగా ప్రభా మమ్మలను మీరు వాడుకొని భద్రపరచమని పాటల యందు మీరు ఉండండి. వాక్య పరిచర్యలు నాయనా తండ్రి, సామెతల గ్రంథము 11వ అధ్యాయము ప్రభా మేము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మాకు కావలసినటువంటి నాయనా నూతనమైన జ్ఞానాన్ని మీరు ప్రసాదించి బలపరచమని ప్రార్థన ఆలకించేవాడా వందనాలు చెల్లిస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే, నజరేయుడైన యేసయ్య అధికారము కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవితును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును.
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. ముందెన్నడు సవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం నీలోన దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏ నాటికి, నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏ నాటికై. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవితును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని,
గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగనే పొందగా. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగనే పొందగా. నాలోన ఏ మంచి చూచావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నాలోన ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవితును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. Check. సారిపైనున్న పాత్రఘనన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్ను ఎదిరించినను అనుసోలిపోనివ్వక. సారిపైనున్న పాత్రఘనన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్ను ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక. ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగున. ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగున. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవితును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవితును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, 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 నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవితును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవితును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవితును నీ కోసమే. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప ఎందు తుది వరకు నడిపించు యేసయ్యా. మా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే, నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే, నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు,
నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేము స్వామి, నీ కృప ఎందు తుది వరకు నడిపించు యేసయ్యా. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి, బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి, బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి గణపరుతు నిన్ను యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా,
వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా మోకరించినట్లయితే స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మహోన్నతుడా జీవము కలిగిన తండ్రి జీవాధిపతి మా నిరీక్షణకు ఆధారమా మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయమందు నీ సన్నిధిలో చేరి ఇంతవరకు పాటల ద్వారా నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు నువ్విచ్చిన శ్రేష్టమైన భాగ్యమును బట్టి మీకు స్తోత్రాలయ్యా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు. మీరు మా మధ్యన ఉన్నారని మేము నమ్ముచున్నాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని సెలవిచ్చిన వాడా మీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి ప్రభువా నీ సన్నిధిలో ఒక బలమైన పాత్రగా మీరు మమ్మలను వాడుకునండి. ఇదిగో నాయనా కొద్ది నిమిషాలు నీ లేఖన భాగము సామెతల గ్రంథము 11వ అధ్యాయం మొదటి నుండి చివరి వచనాల వరకు మేము ధ్యానిస్తూ ఉన్నప్పుడు మా జీవితానికి కావలసిన ఆత్మ సంబంధమైన మాటలు నాయనా, మా జీవితానికి కావలసిన మేలైన జ్ఞానము మీరు మాకు దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రాలు. సహాయము చెయ్యండి. కృప వెంబడి కృపను మీరు మాకు దయచేయండి ప్రభువా. నాయనా, ఇదిగో తండ్రి, ఇశ్రాయేలుడు చేయి స్తుతుల మీద ఆసీనుడైన వాడా, మేము చేయు ఈ స్తుతుల మీద ఆసీనుడిగా మీరు నందుకు స్తోత్రాలు. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తున్నాం. నాయనా తండ్రి, నీ లేఖన భాగాన్ని ప్రభువా మేము చదవడమే కాదు గాని ఆ మాటలకు ఉన్న అర్థాలను జ్ఞాపకం చేసుకుంటూ నిత్యము వాక్యానుసారముగా మేము నడుచున్నట్లుగా సహాయము చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ రాత్రి నీ కృప ద్వారా, నీ ప్రేమ ద్వారా మీరు మమ్మలను ముచ్చటించి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి స్తుతించి నీ వాక్య లేఖనాలను మేము ధ్యానించుచున్నాము తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథం 11వ అధ్యాయము మొదటి వచనము నుండి చివరి వచనాల వరకు మనం ధ్యానం చేద్దాం. దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకు ఇష్టము. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గలవారి యొద్ద జ్ఞానమున్నది. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. యథార్థవంతుల నీతి
వారి మార్గమును సరళము చేయును. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. యథార్థవంతుల నీతి వారిని విమోచించును. విశ్వాసఘాతకులు దురాశ వలనే పట్టబడుదురు. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును. బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. భక్తిహీనుడు బాధల పాలగును. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనము తెప్పించును. తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందురు. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. భక్తిహీనులు నశించునప్పుడు ఉత్సాహధ్వని పుట్టును. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. నీతిమంతుల సంతానము విడిపింపబడును. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మె వంటిది. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు. నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. ధాన్యము బిగబట్టువానిని జనులు శపించెదరు. దానిని అమ్మువాని తల మీదకి దీవెన వచ్చును. ఆమేన్. ఆమేన్. చెక్. ఆమేన్. మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును. కీడు చేయగోరువానికి కీడే మూడును. ధనమును నమ్ముకొనివాడు పాడైపోవును. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనును. మూఢుడు జ్ఞాన హృదయులకు దాసుడగును. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు కదా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం ఆకరించండి. ఇల్లు మీరే కట్టింపబడాలి. మీకు వందనాలయ్యా. అయా ఎంతకాలం తండ్రి అయ్యా మీరే తండ్రి అయా సాధించాలి తండ్రి. మీకు వందనాలయ్యా.
అయా మా కుటుంబాన్ని అంతటి దీవించండి, ఆశీర్వదించండి అయా. మంచి ఆరోగ్యాలు దయచేస్తండి అయా. మీరే తోడు ఉండమని తండ్రి అయా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ రాత్రికాల సమయం అంతటా మీరున్నారు ప్రభువా. దేవాన్ని వందనాలు ప్రభువా. నాయన ఇదిగో నా తండ్రి, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఏకీభవించి ఉంటారో ప్రభువా, వారి మధ్యన నేనుంటానని మీరు సెలవిచ్చిన మాట ప్రకారంగా ప్రభువా, ఈ చిన్న కూడికను మీరు దీవించి ఆశీర్వదించు బాబు. నీ వందనాలయ్యా. పరిశుద్ధాత్ముడా నీ వందనాలు. పరమ తండ్రి నీ వందనాలు ప్రభువా. యెహోవా తండ్రి నీ వందనాలు. తండ్రి అయిన అబ్రహాము, ఇస్సాకుల, యాకోబులతో మాట్లాడిన నా నాయన ఈ రాత్రికాల సమయంలో మీరు మాట్లాడండి. ఈ చిన్న కూడికను మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి నా నాయన నీ జీవగంధంలో ముద్ర వేయమని అడుగుతున్నాము ప్రభువా. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా నీ వందనాలు ప్రభువా. ఈ కూడి నాయన ఇక్కడ కూడిన బిడ్డలందరిని కూడా ప్రభువా పేరు పేరు వరుసని ఆయన మీరు జ్ఞాపం చేసుకొని ప్రభువా ఈ కూడికని మీరు ఆశీర్వదించి బలపరిచి నాయన అనుగ్రహింపదయిచ్చేమని అడుగుతున్నాము. నీ వెలుగు, నీ ప్రసన్నత, నీ అభిషేకము, దీవెన, ఆశీర్వాదకరముతో నింపి సహాయమును మీరు అనుగ్రహింపదయిచేసి తోడు నేడ ఆధారకర్తగా ఉండమని అడుగుతున్నాము. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. పరమ తండ్రి నీకు వందనాలు ప్రభువా. జీవాధిపతి నీకు వందనాలు ప్రభువా. మీరు దర్శించండి బట్టండి ప్రభువా. నీ దేవదూతలను కావలింపు చేయండి. నీ సిలువ జెండ వేసేయండి. నీ అగ్ని చాలను కురిపించండి ప్రభువా. నీ అగ్ని యుగములకును తరతరములకును దీవెనకరము ఆశీర్వాదకరముగా ఉంచబడును గాక. శక్తులను నా నాయన మీరు కాల్చివేసిన ప్రభ వాటికి తావు లేకుండా దయచేయండి. అధికారము లేకుండా దయచేయండి ప్రభా. ఈ రాత్రికాల సమయంలో మీరుండండి. నడకల్ల పడకల్లో అయా పరిశుద్ధాత్మ దేవాన్ని వందనాలు అయా. పగటి కాలం అంతటి కూడా మీరుండి పగటి వేళ ఎండ దెబ్బ, రేత్రి వేళ ఈ నెల దెబ్బ అయినను వాళ్ళన్ని కుటుంబాలకు కూడా మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం 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 స్తుతి స్తుతి. మహాపరిశుద్ధుడా ప్రేమగల యేసయ్యా మీ ఘనమైన నామమునకు శ్రేష్టమైన పాదాలకు మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. గడిచిపోయిన కాలమంతా యేసయ్యా నీ రెక్కల చాటున భద్రపరుచుకున్నందుకు మీకు వందనాలు ప్రభువా. అలాగే కుటుంబ ప్రార్థనలో ప్రభువా ఇప్పటి వరకు ప్రభువా పాటలు మీరున్నారు ప్రభువా. అలాగే వాక్యంలో ప్రభువా సామెతలు ప్రభువా మాకు జ్ఞానాన్ని దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు ప్రభువా. అయా యేసయ్యా మీకు వందనాలు ప్రభువా. అయా దైవజనులైన రమేష్ గారిని దర్శించండి ప్రభా. ఆయన చేసే పనుల్లో తోడుగుండండి నాయన. సేవను దర్శించండి నాయన. మీకు వందనాలు ప్రభా. అలాగే విజయక్కని ప్రభా మంచి ఆరోగ్యాన్ని దర్శించండి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. మీకు వందనాలు ప్రభా. అలాగే ప్రభా నిక్కిని ప్రిన్సీని ప్రభా వాళ్ళు ఎదుగుతుండగా ప్రభు వాళ్ళు చదివే చదువులో మీరు ఉండండి నాయన. మంచి జ్ఞానాన్ని దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు ప్రభా. అలాగే ప్రభా మా అమ్మను దర్శించండి. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు. వృద్ధాప్యంలో ఉండి ప్రభా మీకే మొరపెడుతుంది నాయన. మీకు స్తోత్రాలు ప్రభా. మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే ప్రభా అలా కాంతరతాత్మ మంచి ఆరోగ్యం దర్శించండి నాయన. మీకు స్తోత్రం. బిడ్డను దర్శించండి నాయన. మీకు వందనాలు. ఆ బిడ్డ కూడా ప్రభు మొరపెట్టాలని ప్రభు నేను ఆశిస్తున్నాను ప్రభా. అయ్యానికి స్తోత్రాలు ప్రభా. అలాగే ప్రభు కుటుంబ ప్రార్థనలో ప్రభు మేము రోజు ప్రార్థిస్తున్నాం ప్రభా. మేము ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభా. అలాగే ప్రభు ఈ గ్రామాన్ని చుట్టూ మీరు కంచి వేయండి నాయన. మీకు స్తోత్రాలు ప్రభా. అలాగే పుట్టుబడి గ్రామాన్ని చుట్టూ మీరు కంచి వేయండి నాయన. చిన్న సంఘం ప్రభా ఇంకా పెద్ద సంఘంగా మీరు చేయండి నాయన. మీకు స్తోత్రాలు ప్రభా. ఒక ఆత్మను రక్షించి వచ్చిన వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు ప్రభా. మీరు జరిగినాక ప్రభా మేలును మర్చిపోయి ప్రభా అలా నీ దగ్గరికి రాలేకపోతున్నారు ప్రభా. అందరినీ మార్చండి నాయన. అన్యులు ప్రభా అందరినీ మార్చండి నాయన. మారు మనసు దయచేయండి నాయన. రక్షణ లేని వాళ్ళకు రక్షణ మారు మనసు దయచేయండి నాయన. మీకు వందనాలు ప్రభా.
ప్రాంతాన్ని దర్శించండి, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని దర్శించండి నాయన. మీకు స్తోత్రాలు ప్రభు. అలాగే ప్రభు దూర ప్రాంతంలో ఉన్న ప్రభు బాబుజీ అత్తని ప్రభు బిడ్డలను దర్శించండి నాయన. మీకు స్తోత్రాలు ప్రభు. అలాగే సత్యమాయని ప్రభు అత్తని ప్రభు అయ్యా వాళ్ళకి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను దర్శించండి నాయన. మీకు స్తోత్రాలు. అలాగే ప్రభు అయా సురేష్మని ఆ యొక్కని డ్యూటీలకు వెళ్తూ వస్తూ ఉండగా ప్రభు రాకపోకలను మీరు దర్శించండి, బిడ్డలను దర్శించండి నాయన. మీకు వందనాలు ప్రభు. వాళ్ళు అలాగే నా భర్తను దర్శించండి నాయన. నా భర్తను ప్రభు ప్రాణాపాయ స్థితిలో నుంచి మీరు రక్షించి కాపాడిన దేవుడు మేలును తెలుసుకోలేకపోతున్నాడు ప్రభు. మీ యొక్కకు రాలేకపోతున్నాడు ప్రభు. భర్తను మార్చండి నాయన, సన్నిధికి నడిపించండి నాయన. మీకు స్తోత్రాలు ప్రభు. అలాగే ప్రభు అయ్యా ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగాలు మీరు దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా అనారోగ్యంగా ఉన్న బిడ్డలను దర్శించండి, మంచి ఆరోగ్యాలు మీరు దయచేయండి నాయన. పేరు దర్శించండి. ఎవరైతే అనేక సమస్యలతో ఉన్నారో ప్రభు, చెప్పుకోలేని బాధలతో ఉన్నారో ప్రభు, అప్పుల సమస్యల నుంచి విడిపించండి నాయన. మీకు స్తోత్రాలు మీకు స్థుతులు స్తోత్రాలు ప్రభు. అలాగే గర్భఫలాలు లేని వాళ్ళ గర్భఫలాలు మీరు దయచేయండి. కృపగలిగిన వాడు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో ప్రభు అక్కడ నేను ఉంటానన్నావు ప్రభు. ఇక్కడ చిన్న బిడ్డగా కూడి నేను స్థుతిస్తున్నాం ప్రభు. ప్రార్థనలు ఆలకించండి నాయన. మీకు వందనాలు ప్రభు. నువ్వు చేసే ప్రార్థనకు ప్రతిఫలాన్ని మీరు దయచేయండి నాయన. ప్రభు ఆత్మ లేని వాడు నా వాడు కాదు అంటున్నావు ప్రభు. మీ ఆత్మని మీ అభిషేకాన్ని మాకు దయచేయండి ప్రభు. మీ దీవెన మీ ఆశీర్వాదం మాకు కావాలి ప్రభు. మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడా, ఆది సంభూతుడా, యుగాయుగములకు పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా మంచి యేసయ్య మీకు స్తోత్రాలు. గడిచిన కాలమంతా నీ రెక్కల చాటున మమ్మలను భద్రపరిచి క్షేమకరమైన దీవెనతో ఆశీర్వాదముతో నింపి మమ్మలను ప్రభువా ఈ రీతిగా ఈ దినమునైనా ఈ గృహ ఆరాధనలో పాలొందుటకు నీవిచ్చిన కృపా భాగ్యమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినమందు చేయబడుచున్న ఈ ప్రార్థన విజ్ఞాపనను బట్టి మీకు వందనాలయ్యా. ఇంతవరకు నీ బిడలు చేసిన ప్రతి ప్రార్థన మీరు విని ఆమేనని ముద్ర వేసి జవాబునిచ్చినందుకై స్తోత్రాలు ప్రభువా. నీ బిడల చుట్టూ నీ కాపుదల దయచేయండి. వారు చేసిన ప్రతి ప్రార్థన మీరు విన్నందుకు వందనాలు నాయనా. ఇదిగో తండ్రి, ఆరాధనలో పాల్గొందిన నీ బిడలను, వారికున్న ప్రతి పరిస్థితులను యేసయ్య అధికారము కలిగిన నామములో చక్కబరచబడును గాక తండ్రి. మీకు స్తోత్రాలు నాయనా. ఇదిగో తండ్రి, ఈ ఆరాధన అంతటిని ప్రభువా ప్రారంభం మొదలుకొని చివరి వరకు మీరే అధ్యక్షుడిగా ఉండి నడిపించిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. మాకు కాదు యెహోవా, మాకు కాదు గాని కేవలము నీ నామ మహిమార్థమే నాయన ఈ ఆరాధన నాయన జరుగును గాక తండ్రి. మీకు వందనాలు నాయన. ప్రతి నిత్యము నీ సన్నిధిలో ఈ రీతిగా మోకరించి ప్రార్థించుటకును, స్తుతించుటకును, ఆరాధించుటకును నీవిచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలయ్యా. మరి ముఖ్యంగా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము చేసే ప్రతి ప్రార్థన మీరు వింటున్నారు ప్రభువా. మీరు మా మధ్యన ఉన్నారు ప్రభువా. ఇదిగో మరి ముఖ్యంగా నాయనా షకీనా ప్రత్యక్షత ప్రార్థన మందిరాన్ని ప్రభువా నానాటికి మీరు అభివృద్ధి పరచండి. నూతన ఆత్మల చేత నడిపించండి ప్రభువా. ద్వారాలు తెరవండి నాయనా ప్రభువా. నిన్ను ఎరుగకయే
నీ బిడ్డలు నశించిపోతున్నారు ప్రభువా. దయచేసి జ్ఞాపకం చేసుకోనండి నాయనా. అన్య జనాంగం ప్రభువా, నాయనా వారి మనస్సులను మార్చండి, వారి కఠిన హృదయాలు మార్చండి, వారి బండబారిపోయిన హృదయాలు మార్చండి నాయనా. నీ నామములు వారు మార్చబడుదురుగాక. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి అయ్యా నాయనా. ఇదిగో తండ్రి, మీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ మందిరము చుట్టూ నీ కాపుదల దయచేయండి. ఆ మందిరానికి తూర్పు తట్టు, పడమర తట్టును, ఉత్తరము తట్టును, దక్షిణము తట్టును ప్రభువా నీ దూతలకు ఆజ్ఞాపించి నిత్యము నీ కంచె కాపుదల మీరు ఉంచండి. భద్రత క్షేమమును దయచేయండి నాయన. నీ మందిరము అనేక మందికి ప్రార్థనా మందిరముగా నాయనా మీరు మలచండి తండ్రి. మీకు స్తోత్రాలు నాయనా. మేము కష్టపడటం కాదు గాని నాయనా, మీరు అక్కడ క్రియ జరిగించకపోతే నాయనా మేమెంత కష్టపడినను వృధానే ప్రభువా. దయతో జ్ఞాపకం చేసుకునండి. ఆ మందిర సరిహద్దులను విశాలపరచండి నాయన. అనేక మంది జనాంగం నాయనా నిన్ను గుర్తెరిగి నాయనా నీ మీద ఆనుకోవడానికి, నీ యందు ఆశ్రయించడానికి వారందరినీ మీరు నడిపించండి ప్రభువా. మీకు స్తోత్రాలు. ఈ షకీనా ప్రత్యక్షత మందిరము ప్రార్థన సహవాసము ద్వారా జరుగుతున్న ఆరాధనలన్నిటిని మీరు దీవించండి అయ్యా. ప్రతి ఆరాధనని మీరు అభిషేకించండి. అలాగే ప్రభా వచ్చే బిడ్డలందరినీ కూడా క్షేమముతో సమాధానముతో మీరు నడిపించండి నాయనా. ఇదిగో తండ్రి, నీ బిడ్డలు వచ్చడానికి నాయనా వచ్చి వెళ్ళిపోవడానికి కాదు గాని నాయనా వచ్చి నిన్ను నమ్ముకొని నీ మీద ఆధారపడుతూ నాయనా తండ్రి నీలో అంటుకట్టబడి ఆత్మలను మీరు నడిపించండి ప్రభువా. మీకు స్తోత్రాలు నాయనా. గ్రామంలో ఉన్నటువంటి ప్రతి గడప గడపను మీరు జ్ఞాపకం చేసుకునండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మారు మనస్సు లేని వారికి మారు మనస్సు దయచేయండి. పశ్చాత్తాపము లేని వారికి పశ్చాత్తాపము దయచేయండి. నీ మందిర ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే ఆశీర్వాదమని నీ బిడ్డలు గుర్తెరగడానికి సహాయం చేయండి. అలాగే ప్రభువా మీకు వందనాలు నాయనా. వచ్చే మాసములు 20, 21, 22 తేదీల్లో ప్రభువా జరగనయ్యున్నటువంటి ఉపవాస కూడికల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మునుపటి కంటే ఈ సంవత్సరం అధికమైన మేలులతో తృప్తిపరచండి ప్రభువా నాయనా. ద్వారాలు తెరవండి, మార్గాలు సరళం చేయండి నాయనా. మా దగ్గర అయితే ఏమీ లేదు గాని ఆర్థిక పరమైన ప్రతి అవసరాలు, కొరతలు, అక్కరతలు నీ నామ మహిమైశ్వరముల తీర్చబడును గాక తండ్రి. మీకు స్తోత్రం నాయనా. ఇదిగో ప్రభు మంచి వాతావరణాన్ని మీరు దయచేయండి నాయనా. ఆత్మపూర్ణులైన దైవజనులు నడిపించండి నాయనా. ఇదిగో ప్రార్థన విజ్ఞాపనలో మీరు తోడుగా ఉండండి నాయనా. మందిర ప్రాకారమంతా నాయనా ఇదిగో ప్రభువా యోధావారి ఇంటికి సంతోషమును మనోహరములైన పండుగలగునని నాయనా జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనంలో మాట్లాడుతున్నట్లుగా నాయనా తండ్రి నాయనా మా యొక్క షకీనా ప్రత్యక్షత ప్రార్థనా సహవాసానికి ఒక మనోహరములైన పండుగలుగా వాటిని మీరు జరిగిస్తున్నందుకై స్తోత్రం. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమని నీ లేఖనము సెలవిచ్చినట్లుగా ప్రభువా ఆ కూడికలు మీరు అద్భుతంగా జరిగిస్తున్నందుకే వందనాలు. ప్రతి ఒక్కరిని ధారాళంగా వారి హస్తాలను చాపిస్తున్నందుకే మీకు స్తోత్రాలు ప్రభువా. అలాగే తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో పాల్గొన్న నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా నాన్నని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం మీరు దయచేయండి ఆయన. నీ కుమారుడు చేయించిన ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. ప్రతి నీరసం నిస్సత్తువ యేసు నామములో తొలగిపోవును గాక. పరిపూర్ణమైన ఆరోగ్యం కలుగును గాక. అరికాలు మొదలుకొని నడిత్తి వరకు పరిపూర్ణమైన స్వస్థత నీ కుమారుడికి కలుగును గాక. నాయనా మామను జ్ఞాపకం చేసుకోండి. మామ చుట్టూని అగ్ని కంచి వేయండి. కుమార్తె చేసే ప్రతి ప్రార్థన మీరు విను ఆమెను ముద్ర వేసి జవాబునిస్తున్నందుకే స్తోత్రాలు. నీ కుమార్తెకు కావలసిన మంచి ఆరోగ్యం దయచేయండి. తినుచున్న ఆహారము, త్రాగుచున్న నీళ్ల విషయంలో ఎలాంటి బలహీనతకు నీ కుమార్తెను మీరు గురి చేయకుండా
ఆరోగ్యముతో నింపి నడిపించండి. అలాగే ప్రభా సుభాషిణిని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నాయనా ఇదిగో నీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి. నాయనా భార్య భర్తలు ఇద్దరు చుట్టూ నీ కాపుదల దయచేయండి, వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. నాయనా వారికి లోటుగా ఉన్న ఆ గర్భఫలం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నువ్వు ఎప్పుడు దయచేస్తావో అది నీ చిత్తమై ఉన్నది ప్రభా, మీకు స్తోత్రాలు. మేము నమ్ముచున్నాము గనుక నాయనా మా నమ్మికను బట్టి వారి జీవితాలలో గొప్ప కార్యము మేము చూడబోతున్నాము తండ్రి, మీకు స్తోత్రం. అలాగే తండ్రి మీకు వందనాలు. అలాగే ప్రభా సత్యబాబాయిని జ్ఞాపకం చేసుకోండి, ఆయన వారికి ఇచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఆటో కొరకు ప్రభా నీ కుమారుడు నాయన తండ్రి ఇదిగో ప్రభా ఆ పోలీసు వారి ద్వారా వచ్చేటటువంటి ఆ ముద్ర కొరకు నీ కుమారుడు ప్రార్థించమని ఉన్నాడు ప్రభా. యేసు నామములో ప్రభా ఆ ముద్ర నాయనని ఆటోకు వేయబడును గాక. పోలీసు వారు అధికారులు ప్రభా నాయనా తండ్రి ఆ స్టాంపు ప్రభా నాయన నీ కుమారుడికి వచ్చును గాక. నాయన ఇదిగో తండ్రి బాబుజీ బాబాయిని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని దర్శించండి, వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారి పిల్లలను జ్ఞాపకం చేసుకోండి, మంచి చదువుల్లో తోడుగా ఉండండి, జ్ఞాపకం చేసుకుని దర్శించండి. అలాగే తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన ఇదిగో ప్రభా సంతాన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారికి ఇచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వారు వెళుతున్న ప్రతి మార్గాలు సరళం చేయండి. ఆయన అన్నింటిలో మీరు తోడుగా ఉండి బలపరచండి. అలాగే నాయన సురేష్ని జ్ఞాపకం చేసుకోండి, సంధ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన వారికి ఇచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారు చదివే చదువుల్లో తోడుగా ఉండు, వారు వెళ్ళే జాబుల విషయంలో తోడుగా ఉండి భద్రపరచండి. అలాగే తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్న అమ్ములు జ్ఞాపకం చేసుకోండి, భావన జ్ఞాపకం చేసుకుని వచ్చిన పిల్లలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మంచి ఆరోగ్యాలు దయచేయండి, వారు వెళుతున్న మార్గాలు సరళము చేయండి, వారి గమ్యాలను సరళం చేసి బలపరచండి. అలాగే ప్రభా మీకు వందనాలు. నాయనా ఇదిగో తండ్రి రాత్రి కాల సమయమందు నాయనా ఇదిగో ప్రభా నాయనా డేవిడ్ అనే కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నాయనా ఇదిగో ప్రభా నీ కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి, ఇచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారు చదువుతున్న చదువులో మీరు తోడుగా ఉండండి, వారు వెళుచున్న మార్గాలు గమ్యాలను సరళం చేయండి. ఆయన వారు చేస్తున్న ప్రతి పనుల్లో జాబుల్లో మీరు తోడుగా ఉండి బలపరిచి స్థిరపరిచి నడిపించండి. ప్రసాద్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, వాళ్ళు ఉన్న ప్రతి బలహీనతలు మీరు తొలగించండి, రుగ్మతలు తొలగించండి. ప్రతి విధమైన చీకటి అంధకార పీడిత దురాత్మ సమూహాలను విడిపించండి. యేసయ్య అధికారం కలిగిన నామములో ప్రభా స్వస్థత నీ కుమారుడికి కలుగును గాక. మరి దాంపత్య జీవితం నాయన అంతకంతకు ఆశీర్వాదకరంగా మలచబడును గాక. అలాగే తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ సేవకురాలు యొక్క కుటుంబాలు నాయన ఇదిగో తండ్రి వాళ్ళ బాబాయ్యాల కుటుంబాలు నాయన వారి చిన్నమ్మలను వారి నాయన తండ్రి వారికి ఇచ్చినటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి. వారు వెళుతున్న ప్రతి మార్గాలను గమ్యాలను సరళము చేసి వర్ధిల్ల చేసి మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన ఇదిగో ప్రభా జాకమ్మాయి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యం నీ కుమారుడికి మీరు దయచేయండి. ఒంటరిగా ఉంటూ ఉండగా కొట్టు ప్రారంభిస్తూ ఉండగా మీరే సహాయకుడవై నడిపించి భద్రపరిచి క్షేమాన్ని మీరు దయచేయండి. అలాగే ప్రభా మరి ముఖ్యంగా ఈ రాత్రి నీ సేవకురాలు మీరు దర్శించండి. నాయనా ఇదిగో ప్రభా ఆ ఉన్నటువంటి పొంటి బాధను యేసు నామములో మీరు తొలగించండి. పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. అరికాలు మొదలుగుండి అన్నిటి వరకు పరిపూర్ణమైన ఆరోగ్యముతో నీ కుమార్తెని మీరు నింపి నడిపించండి. ఇచ్చినటువంటి నా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మంచి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి. ఆయన నీ బిడ్డలు చదువుతున్నప్పుడు చదువులో మీరు తోడుగా ఉండండి. వారు వెళ్తున్న మార్గాలను సరళం చేయండి. వారికి నాయన నిత్యము నీ కాపుదల నీ దోతలు నిత్యము ప్రభా తోడుగా ఉండి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ప్రభా నడిపించబడుదురుగాక. తండ్రి మీకు స్తోత్రం. నాయన ఇదిగో ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మరి ముఖ్యంగా నాయన తండ్రి ఇదిగో ప్రభా ఈ గృహం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ గృహానికి కావలసిన ఆర్థిక వనరులను మీరు నడిపించండి. నాయన ఇదిగో ప్రభా నాయన తలుపులు వేయాలి ప్రభా, నాయన ఇదిగో తండ్రి టైల్స్ వేయాలి ప్రభా, నాయన ఇదిగో ప్రభా సీలింగ్ వేయాలి, కరెంటు కట్టించాలి ప్రభా. నీ చిత్తము ద్వారాలు తెరవండి, మార్గం సరళం చేయండి. ఆయన మాట ఇచ్చిన వారందరినీ మీరు దర్శించి దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలు వారు చేయించిన ప్రతి పనుల్లో మీరు తోడుగా ఉండండి. వారు వెళుతున్న మార్గాలు సరళం చేయండి. అన్ని విషయాలు మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇదిగో ఈ ప్రాంగణమంతా నీ మహిమతో నింపండి. నీ అగ్ని కణములు ప్రభా నిత్యము నరుగులుకొనుగాక. నాయన ఎటువంటి అంధకార శక్తులు దురాత్మ సమూహాలు నాయన మా ప్రాంగణం మీద గాని
మా గృహాల మీద గాని నాయనా ఇదిగో ప్రభా మా మీద గాని పని చెయ్యకుండునుగాక. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయనా పాములు, మండ్రగబ్బాలు, తేళ్లు, నాయనా ఇదిగో ప్రభా తండ్రి పేడ పురుగులు ప్రభా ఇలాంటివైనను కూడా నాయన మా ప్రాంగణములోనికి రాకుండా బయట ఆగిపోవును గాక తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. సహాయము చేయండి తండ్రి. నాయనా ఇదిగో ప్రభు ఇంతవరకు మీరు తోడుగా ఉన్నారు. మా దేశమును, దేశ నాయకులను, అధికారులను, మా దేశానికి మంచి క్షేమము, భద్రత, ఆరోగ్యాలను మీరు కల్పించండి. ఎంతో మంది బలహీనులుగా ఉన్నారు, రోగులు ఉన్నారు ప్రభువా. నాయనా ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. నాయనా ఇదిగో మా దేశం సస్యశ్యామలంగా నిత్యము నాయన ఆనందాలు, సుఖ సంతోషాలతో ఉండుటకు సహాయం చేయండి ప్రభువా. మీకు స్తోత్రం నాయన. ఇంతవరకు మీరు తోడుగా ఉండి నడిపించి భద్రపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ ఆ ప్రార్థన విన్నందుకే వందనాలు. మాకు నాయన ప్రార్థన అవసరం తెచ్చిన ప్రతి ప్రార్థన అవసరతను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగో పోయిన ఉపవాస కోడికల్లో ఇచ్చిన ప్రార్థన విజ్ఞాపనలు ఉన్నాయి ప్రభువా. అవన్నీ కూడా నాయన నజరేయుడైన యేసు నామములో తీర్చబడును గాక తండ్రి. మీకు స్తోత్రం ఆయన. అలాగే తండ్రి మీకు వందనాలు. జాన్సత్తాల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబం చుట్టూ నీ కాపుదల దయచేయండి. క్షేమము, భద్రత, ఆరోగ్యాలు కనిపించండి ప్రభువా. వారి బిడ్డలు చేయించిన ప్రతి జాబులో మీరు తోడుగా ఉండండి. అలాగే ప్రభువా మామయ్య చేయించిన జాబులో మీరు తోడుగా ఉండి భద్రపరచండి. క్షేమము, భద్రత, ఆరోగ్యం వారి కుటుంబానికి దయచేయండి. అలాగే ప్రభా చంటత్తను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని, వారికి ఇచ్చిన బిడ్డల్ని, సమస్తాన్ని మీరు ఆశీర్వదించి భద్రపరచండి. అలాగే చిన్నారత్తను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని, వారికి ఇచ్చిన బిడ్డల్ని, సమస్తాన్ని మీరు ఆశీర్వదించి భద్రపరిచి క్షేమము, ఆరోగ్యాలు ప్రభువా మీరు అనుగ్రహించి భద్రపరచండి. అలాగే ప్రభా మీకు వందనాలు. ఆయన ముంగక్కని, పున్నత్తని, ఆయన ఇదిగో కాంతమని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన వారికి కావలసిన ప్రతి అవసరతని నామమైశ్వరులు తీర్చి ఆయన క్షేమము, భద్రత, ఆరోగ్యాలు మీరు కల్పించి మీరే మహిమ పొందండి. అలాగే తండ్రి ఈ రాత్రి ప్రభా మరి ముఖ్యంగా ఆయన అరుణము కొరకు ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఆయన ఇదిగో తండ్రి భయంకరమైనటువంటి వ్యాధి నుండి విడిపించండి. స్వస్థత దయచేయండి, విడుదల దయచేయండి. ఆయన ఇదిగో ప్రభా కరెంటుని పెడుతున్నప్పుడు నీ కుమార్తెకు మంచి ఆరోగ్యాన్ని మీరు ఇచ్చి బలపరిచి మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మాకెవరైనా ప్రార్థన అవసరతలు ఇచ్చినట్లయితే, మేము మర్చిపోయినట్లయితే దయతో క్షమించి మన్నించి మరి అవసరతలు కూడా మీరు తీర్చి భద్రపరచమని ఈ రాత్రి మేము పడుకొని చూడగా మా పడకల చుట్టూ ఆయన తండ్రి మా మంచాల చుట్టూ నీ దేవదూతల కాపుదలుంచి సుఖమైన నిద్ర, చురుకైన మెలకువ ఇచ్చి బలపరచమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి స్తుతించి ఈ మనవులన్నీ కూడా మీకు సమర్పించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించుము. వాళ్ళ శోధనలోనికి తేక దుష్టుల నుండి, కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మనిచ్చి సన్నిధి కూడిన మనకును సకల లోక పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించి బలపరిచి భద్రపరిచి క్షేమమును దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.